ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సూర్య అని ఇంకొక డెబ్యూ డైరెక్టర్, నేను వేణు కలిసి ఒక సినిమా చేస్తున్నాం. యా, దాని ప్రొడ్యూసర్స్ వచ్చేసి లహరి ఆడియో ఉంది కదండి, వాళ్ళు దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. సో అది కూడా 70-80% షూటింగ్ అయిపోయింది. అది దానికి ఇంకొక షెడ్యూల్ ఉంది. ఏంటి వెంకటేష్ ఏదో దీంట్లో చిన్న క్యారెక్టర్ చేశాడు కదా, ఒకసారి కంగ్రాచులేట్ చేద్దాం. అందులో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో చేశారు కదా, కంగ్రాచులేట్ చేద్దాం అంటే వరుసగా న్యూస్ ఇచ్చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. అండ్ మళ్ళీ బ్యాక్ ఇన్ టు ఫార్మ్. యా, మళ్ళీ నాది మళ్ళీ విత్ రాజ్ తాలూరితోనే మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ కి ఇంకొక కొత్త సినిమా, సోలో సినిమా స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మాస్ యాక్షన్ ఫిల్మ్. ఇంకొక ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు లేరు, శ్రీహరి గారు, యాక్షన్ హీరో. ఆయన ప్లేస్ ని కొంచెం నేను కవర్ చేద్దామని అంటే ఆ మాస్ దేర్ ఇస్ ఎ వాక్యూమ్. మీరు అన్నట్టు నేనేమంటానంటే ఆ టైప్ క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేయడానికి yes ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ క్యారెక్టర్, కొంచెం సపోర్టింగ్ హీరో క్యారెక్టర్స్ అలాంటి మీరు నాకు చూస్తే నేను స్టార్టింగ్ నుంచి ఐ హావ్ యాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ సీనియర్ హీరోస్. నాతో పాటు ఇప్పుడు యువరాజ్ సినిమాలో జగత్ బాబు గారితో శివరామ, అది హీరో, ముగ్గురు హీరోలు అనుకో. బట్ నేను సపోర్టింగ్ రోల్స్ గురించి చెప్తున్నా. బాలకృష్ణ గారితో నేను బలేవాడి బాస్ చేశాను. అంటే ఎప్పుడైనా నన్ను సీనియర్స్ ఎవరు అడిగినా నేను ఐ ఆల్వేస్ డన్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా రోల్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టి. బాలకృష్ణ గారితో బలేవాడి బాస్ చేశా, దెన్ సలీం మోహన్ బాబు గారితో చేశాను, దెన్ యువరాజ్ సినిమాలో మహేష్ బాబుతో చేశాను, విష్ణుతో చేశాను మళ్ళీ సలీం లో. ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్. ఎనీ ఇంపార్టెంట్ రోల్ నన్ను అడుగుతున్నారంటే ఇంపార్టెంట్ అనే నేను ఫీల్ అవుతాను. సో డెఫినెట్లీ ఐ డూ ఇట్. ఎందుకు ఎట్లా మిస్ అయింది? ఏమైనా స్వయంకృత అపరాధాలు ఉన్నాయా? అంటే నిజాలు చెప్పేనా? ప్లీజ్ చెప్పినా. 98 ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉండేవి మనకి. సింగిల్ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయితే 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అనేది మనకు ఒకటి ఉండేది. ఫ్రైడే, సాటర్డే, సండేలు, తర్వాత వీక్ 50% ఉన్నా 70-80% వస్తే సినిమాలు ఉండేవి థియేటర్ లో. 2001-2 మల్టీప్లెక్స్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, అంటే ఈ టైంలో ఏంటంటే చాలా మంది న్యూ కమర్స్ కూడా వచ్చారు. న్యూ వేవ్ సినిమా. 98 to 2001 వాజ్ ఎ వెరీ తెలుగు ఇండస్ట్రీకి ఒక షిఫ్ట్ అయ్యే పీరియడ్. ఒక వైవిఎస్ చౌదరి కానివ్వండి, ఒక ఆదిత్యకి డేట్స్ ఇచ్చాను నేను, ఫోటో సెషన్ మన విఎన్ ఆదిత్య ఫోటో సెషన్ చేసి అనౌన్స్మెంట్ అయ్యి మూవీ టేక్ ఆఫ్ అవ్వలేదు. దెన్ పేర్లు అంటే ఇప్పుడు అందరు పెద్ద డైరెక్టర్లు అయిపోయారు ఆ టైంలో. తర్వాత వాళ్ళందరూ నాకు కథలు చెప్పిన వాళ్ళే. సమ్హౌ దే కుడెంట్. అప్పటికి ఇంకా మన సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఇంకా యంగ్ బ్లడ్ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు. సో ఆ 2-3 years లో ఏమైందంటే నాకు కొన్ని సినిమాలు ఆడలేదు. వెలుగు నేడులో ఎంఎస్ రెడ్డి గారిది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఏమో నేను ఒక లవర్ బాయ్ గా, ఒక మోడర్న్ గా చూపించాడు మా వైవిఎస్ చౌదరి. అక్కడేమో ఒక ఫ్యామిలీ డ్రామా అయిపోయింది. ఐ వాజ్ పేడ్ ఆపోజిట్ మీనా. మీనా పెద్ద మర్చిపోయి ఆ సినిమా పిఆర్ఓ నేను. ఎంతమంది స్టార్ కాస్ట్, మల్టీ స్టార్ కాస్ట్. సో సమ్ మూవీస్ ఎఫెక్ట్ హీరోకి అయిపోయింది కదా. సో సమ్హౌ ఐ థింక్ మోర్ దెన్ దట్ ఆ టైంలో రెవెన్యూ జనరేటింగ్ వాజ్ ఓన్లీ థియేట్రికల్ అండ్ మన శాటిలైట్, ఈ రెండే ఉండేవి కదా. సో ఇట్ వాజ్ రిస్కీ ఫర్ ప్రొడ్యూసర్స్. సో అట్లా ఐ థింక్ వీ కుడెంట్ డూ ఎనీథింగ్. అలా కాకుండా నా తప్పుది, నేను చేసిన తప్పులు ఇవన్నీ అంటే ఇది ట్రేడ్ ఇండస్ట్రీ పరంగా, ట్రేడ్ పరంగా వచ్చినటువంటి చేంజెస్. అంటే సెలక్షన్స్ లో కానీ, లేదా బిహేవియర్ లో కానీ, వీటిలో కానీ వెంకట్ ట్రబుల్ ఇచ్చాడు కానీ అలాంటి కంప్లైంట్లు ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడన్నా? నేను బయట అక్కడ వెళ్ళలేదు. కొన్ని స్వయంకృతాప్రదంగా చేసుకున్న తప్పిదాలు ఉన్నాయి, రాంగ్ డిసిషన్స్ అంటే ఇప్పుడు అవి మన కంట్రోల్లో ఉండవండి. ఇప్పుడు నా వెనకాల ఏం స్టూడియో లేదు, నన్ను లేపి నిలబెట్టడానికి ఒక హోమ్ ప్రొడక్షన్ లేదు, అదన్నీ లేవు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి నేనే నా ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని, ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ఒక హీరోని కావాలని చెప్పి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నేను బాంబే నుంచి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ తప్పులు డెఫినెట్లీ సినిమాలు ఆడిపోతే కష్టం కదా. బట్ ఓవర్ ద పీరియడ్ రాజమౌళి గారు కానీ, మన ప్రభాస్ కానీ, మన తెలుగు హీరోలు బన్నీ కానీ, వీళ్ళందరి సినిమాలు, అండ్ చిరంజీవి గారి, నాగార్జున గారి,
బాలయ్య బాబు గారి వీళ్ళందరూ ఈ హిట్ సినిమాలు హిందీలో డబ్బింగ్ అవటం వల్ల ఈ లాస్ట్ 20 years సోనీ టీవీలో కానీ మన తెలుగు సినిమాలు పీపుల్ ఆర్ వాచింగ్. అవునవును. అండ్ వాళ్ళకి స్లోలీ అలవాటు అయిపోయి బాహుబలి వచ్చేసరికి అండ్ నేను బాంబేలో పెరిగాను కాబట్టి నాకు కొంచెం అక్కడ తెలుసు. అక్కడ ఈ గుడ్ లుకింగ్ ఫెయిర్ గా ఉండి హీరోలు చూసి వాళ్ళకి బోర్ కొట్టింది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఒక రగెడ్ గా కట్అవుట్ ఉన్న హీరోల్ని మన మాస్ స్టైల్ ఫైట్స్ కానీ డాన్సులు కానీ వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అది ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇప్పుడు పీక్ అందుకుంది. అవునవును. సో నౌ వీ హ్యావ్ ఓటీటీ. ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. దెన్ డబ్బింగ్ రైట్స్ బాగా అంటే అవును ఇదివరకు లేవు కదా అసలు. యాక్షన్ సినిమా యాక్షన్ మన చిన్న హీరోలు కూడాను. ఇప్పుడు పెద్ద హీరోలు మీరు చెప్పినటువంటి ప్రభాస్ గారు, మహేష్ బాబు, వీళ్ళందరూ సినిమాలు వస్తే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ఎంత పెద్ద హిట్స్, అతనికి అంత ఫార్మ్ ఇది ఉందో అక్కడ. ఇప్పుడు మేము సినిమా తీస్తున్నాం, యాక్షన్ సినిమాలు చేస్తే ఎవరికైనా ఎగ్జాక్ట్లీ మేము సినిమా చేస్తుంటే అదే ధైర్యంతో చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఓం హరుడులో 4 ఫైట్లు 20 minutes ఫైట్స్ ఉన్నాయి. సో అంటే కొన్ని అవి ఉంటాయి కదా రిక్వైర్మెంట్లు, ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి యాక్షన్ మూవీస్ కి. సో ఫార్ములా అనండి మీరు ఏమైనా అనివ్వండి, కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్. మోరోవర్ ఇప్పుడు ఇవన్నీ పెరిగిపోయినాయి కదా, ప్లాట్ఫామ్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వెబ్ సిరీస్లు మీరు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు. ఆఫర్స్ బేకర్ అండ్ అది యాక్చువల్లీ అది ఇప్పుడు వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది. అది ఓటీటీ స్టార్ట్ అయిన టైంలో ఆహాలో వచ్చింది. అప్పుడు ఇంకా అప్పుడు కోవిడ్ స్టార్ట్ జస్ట్ ఆ టైంలో. సో పీపుల్ వర్ నాట్ యూస్ టు ఇట్. బట్ 2 వెబ్ సిరీస్ చేశాను. బట్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ ఫిల్మ్స్ ఆర్ మోర్ ఈజీ అండ్ ఈజీ. అప్రోచ్ అవ్వటం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. వెంకట్ ఆ విషయంలో కొంచెం వెంకట్ వెనకబడ్డట్టే అనుకోవచ్చు అండి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళి ఎవరి దగ్గర అంటే సంహౌ నేను చేసిన ప్రొడక్షన్స్ కానీ నేను చేసిన యాక్టర్స్తో కానీ అంతవరకు నాకు రిలేషన్ ఉంది. కానీ అదర్వైజ్ అండ్ ఇప్పుడు చాలా ప్రొడక్షన్స్ వచ్చేసినాయి. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ మంచి రోల్ వస్తే చేస్తాం. యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ బిగ్ బడ్జెట్ మూవీ, బ్లాక్ బస్టర్ అయ్యింది బిగ్గెస్ట్ డైరెక్టర్ తో. అది విలన్ రోల్ అడిగారు అప్పుడు. అది మరి ఎందుకు మిస్ అయిందో కూడా తెలీదు. ఏ సినిమా 2-3 అట్లా పెద్ద సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఆపోజిట్ వన్ బిగ్ స్టార్ ఆబ్వియస్లీ. ఎవరు మళ్ళీ చేస్తాను డెఫినెట్లీ. తర్వాత పెద్ద హిట్ అయిందా? ఎస్, బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకు మిస్ అయ్యా అనిపించింది అంటే అప్పటికి ఇంకా యాక్చువల్లీ హీరోలు విలన్ గా చేయడం ఆ ట్రెండ్ రాలా. సో బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్, బట్ ఐ డోంట్ నో వై. అది అంత పెద్ద డైరెక్టర్ పిలిచి నువ్వు కావాలి, అప్పుడు నాకు ఇట్లాగే జుట్టు ఉంది. సరైనోడా? లేదు, సరైనోడా ఏంటది? కరెక్ట్ ఉంటది. ఎందుకంటే దానికి ఆ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి ఇదేంటి తర్వాత ఆది పినిశెట్టి తీసుకున్నారనేది నా డౌట్. కాదా? అది కాదా? నాట్ దట్. ఇంకొక క్లూ చెప్తా. మీరు ఎక్స్పర్ట్, మీరు అన్ని లాగేస్తారు నాకు.